హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి అక్టోబర్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. తులారాశి వారు అక్టోబర్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ రోజుల్లో ఒక మహాశక్తి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఆ మహాశక్తి రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. తులారాశి వారు చాలా మంచివారండి. వీరికి చాలా మంచి గుణాలు ఉంటాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో, ముందు చూపుతో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. వీరి మాటల్లో చురుకుదనం, గుండెల్లో ధైర్యం ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా వీరు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు, కష్టాలు పడ్డారు. వీరికి కష్టం విలువ బాగా తెలుసు. జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో గ్రహబలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. పనుల్లో ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. తులారాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు వీరికి ఉంటుంది. అందరితోనూ చాలా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. దానివలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంత కష్టమైనా పడతారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ వీరికి నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 5 రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఆ మహాశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. తర్వాత కోపంతో తిడతారు. తర్వాత బాధపడతారు. వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికే ఇష్టపడతారు. కానీ
వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. తులారాశి వారికి ఈ 5 రోజులు ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపైన పుష్కలంగా ఉంటుంది. ఆ మహాశక్తి ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన అఖండ అదృష్టం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం పసుపు నీళ్ళతో ఇల్లు తుడిచి దుర్గామాతకు పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను వెలిగించండి. దానివలన అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. దానివలన మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి. దానివలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు రానివ్వదు. ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. తులారాశి వారు ఈ 5 రోజులు కొన్ని అక్షంతలను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివలన అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో వేసేయండి. తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తులారాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో మూగజీవులకు ఆహారం దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారు ఈ 5 రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.